మీ మహాకృప చేతను శక్తి చేతను స్థానిక సంఘమును మీరు కాపాడుతూ నేటి దినమున ఆరాధించుటకై ఇంతవరకు కీర్తనలతో స్తుతించున్నాం. సమయంలో తండ్రి లేఖనములు వినటకు సిద్ధపడుతున్నాం. సందేశం మాకు అందించండి. సమయోచితమైన జ్ఞానంతో నింపి మీ పాత్రగా వాడుకున్నామని చేరువచ్చిన బిడ్డలు ఎవరైనా బలహీన ఉన్నట్లయితే వారికి కూడా క్షేమను అనుగ్రహించండి. సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించండి. మీ దాసుని నాకును క్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చో. దేవునికి స్తోత్రాలు. ఆరాధికులుగా చేరిన దేవుని పిల్లల మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటూ, దేవుని మహాకృప వల్ల క్రైస్తవులముగా ఆత్మీయ పోరాటంలో ఈరోజు మనం ఆరాధనలో తెలుసుకోబోయేటువంటి అంశం యుగములలో తరములలో కొనసాగిన యుద్ధం. యుగములలో తరములలో కొనసాగినటువంటి యుద్ధం ఇది ఎప్పుడు ప్రారంభమైనది అని మనం ఆలోచన చేస్తే ఏదైనా తోటలో ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనంలో, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతలే ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదే వివేకమిచ్చి రమ్యమైనది ఏంటో చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. అతడు కూడా తినెను. ఆ రోజు నుంచి ఏదైనా తోటలో తొలి విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి అపవాది అప్పటి నుంచి ఈ యొక్క యుద్ధం కొనసాగుతూనే ఉంది. అప్పట్లో చాలా సాధారణంగానే కనిపించింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా తన యొక్క విజయాన్ని నమోదు చేసుకున్నాడు అపవాది. అక్కడ ఏదెనులో స్త్రీని మోసగించినటువంటి అపవాది ఉన్నాడు. అపవాది చేత మోసగించబడి దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి స్త్రీ ఏదెనులోనే ఉన్నారు. 3వ అధ్యాయం ఆదికాండము 15వ వచనం ప్రకారంగా ఆయన మరియు నీకును స్త్రీకిను నీ సంతానమునకు ఆమె సంతానమును ఆ రోజున మొదలైనటువంటి వైరము లేక ఆత్మీయ యుద్ధం. ఆయన నిన్ను తల మీద కొట్టును. ప్రభువైన యేసుక్రీస్తు వారు తల మీద అపవాదిని కొడతాడని, అపవాది ఏం చేస్తాడట, నీవు స్త్రీ సంతానమైనటువంటి క్రీస్తును మడిమ మీద కొడతావు. ఈ పోరాటం ఆ రోజు దేవుడు ఏదైనాలో మరి మానవ జాతికి అందరికీ తెలియచేయడానికి గ్రంథస్థం చేసిన సందర్భం మనందరికీ తెలుసు. అయితే ప్రధానంగా జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ 3వ అధ్యాయము 15వ వచనాన్ని కీలకంగా తీసుకుని అక్కడ మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానకును వైరము కలుగజేస్తాను అంటే, ఇప్పుడు అపవాది ఉన్నాడు, స్త్రీ ఉంది. అక్కడ పెట్టినటువంటి వైరములో ఉన్నటువంటి మాట ఏంటన్నట్లయితే, స్త్రీ సంతతికిని నీకును ఏం కలుగుతుంది? వైరం. ఉన్నది అక్కడ ఎంతమంది? అప్పటికి ఆదాము ఉన్నాడు, అవతలు ఉంది, అపవాది ఉన్నాడు. ఈ మాట ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడైన యెహోవా అపవాదితో మాట్లాడు. మరి అపవాదితో మాట్లాడే సమయానికి ఏదేనులో ఇంకెవరూ లేరు. అపవాదితో మాట్లాడే సమయానికి ఏదేనులో ఇంకెవరూ లేరు కదా. మరి లేనప్పుడు స్త్రీ సంతానము అనే మాట ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుంటాడు?
అంటే రాబోయేటువంటి మెస్సియా గురించి మాత్రమే ఆయన మాట్లాడుంటాడు. అంటే ఒక సంతానం రాబోతుంది అనేది దేవుడు కీలకంగా అక్కడ అపవాదితో మాట్లాడాడు. అంటే జగత్ పునాది వేయక ముందుగానే దేవునికి తెలుసు, అపవాదికి తెలియదు. భవిష్యత్తు తిరిగినది ఆయన కాబట్టి, సంకల్పాన్ని చేసింది ఆయన కాబట్టి అపవాదికి ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు నువ్వేం ప్రార్థన చేస్తున్నావో, నువ్వేమి ప్లాన్ వేసుకుంటున్నావో నీకు దేవునికి తెలుసు. మరి మూడో వ్యక్తికి కానీ తెలిసేలాగా నువ్వు చేస్తే కనుక అది ఫెయిల్యూర్ అవుతుంది. దేవునికి నీకు మధ్య ఉండాలి. అందుకనే రహస్యాలు మన దేవుడని యెహోవాకే చెందును అన్నాడు 28:28 ద్వితీయోపదేశకాండంలో. కొన్ని రహస్యంగానే ఉంచాడు, అది మర్మంగా ఉంచాను అన్నాడు కూడా ఎఫెసీ పత్రికలో. కనుక ఈ స్త్రీ సంతానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనేమో దేవుడు ఉన్నప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది అనే సంగతి ఎవరికి తెలిసిందంటే అపవాదికి తెలిసింది. ప్రతి విషయంలో చాలా అలర్ట్గా ఉంటాడు. ఆ రోజుని తన విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి అపవాది ఒకసారి విజయం వచ్చిన తర్వాత పదే పదే నాదే విజయం అనుకున్నాడు. కానీ దేవుడు అది చూచి చూడనట్టుగా లేడు. ఆ రోజు పర్వాలేదులే అని అనుకుంటాం మనం, దేవుడు చూడట్లేదులే అని అనుకుంటున్నాం. కానీ ప్రతిదీ కూడా ఆయన దృష్టిలో పడుతుంది అనే సంగతిని అది ఏదేనులో జరిగినా, పరలోకంలో జరిగినా, భూమి మీద ఎక్కడ జరిగినప్పటికీ కూడా ఆయన దృష్టికి మరుగైనది ఏదియూ లేదు కదా. ఇప్పుడు మన 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 మనసుల్లోకి ఏమర్థమవుతుందంటే అపవాది యొక్క ఆలోచన అంతా ఒకటే. ఏంటంటే స్త్రీ సంతతిని ఏం చేయనివ్వకూడదో, బయటికి రానివ్వకూడదు. కానీ వచ్చినా అతన్ని ఏం చేయనివ్వకూడదో, బ్రతకనివ్వకూడదు. ఎందుకని? ఆల్రెడీ దేవుడు ఏం పెడతానన్నాడో స్త్రీ సంతతికి నాకు వైరం. అంటే దేవుడు పెట్టాడంటే అది చాలా తీవ్రంగా ఉంటుంది. మనిషికి జరిగినటువంటి పోరాటం అయితే సమాధాన పడేలాగా ఉంటుంది. కానీ దేవుడు పెట్టినటువంటి పోరాటం ఉందనుకోండి, ఆయనకు కోపము చల్లారే వరకు కూడా, పూర్వం అందుకని అనుకుంటా భక్తులు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవునికి బలిపీఠాన్ని కట్టి యెహోవాకి ఏమర్పించేవారు? బలులు అర్పించేవారు. ఇంపైన సువాసన రావాలని ఆ సువాసనతో ఆయన ఆగ్రహించి పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా నేను తీసుకునేటువంటి ప్రణాళిక మరొకరికి ఇబ్బంది లేకుండా ఉండాలని దేవుడు ప్రారంభం నుంచి కూడా ఆయన చాలా ఆలోచనాత్మకంగా చేసినట్లుగా మనం గ్రంథంలో చూస్తాం మానవజాతి విషయంలో. ఎందుకంటే దానికి ఇష్టమైన జనాంగం కదా మనం. సృష్టిలో ఏ జంతువులకి లేనటువంటి రూపాన్ని ఆయన స్వరూపము, ఆయన పోలిక మనకు మాత్రమే ఇచ్చాడు. అంటే మన మీద ఎంత ప్రేమ ఉండబట్టి ఇచ్చాడు అనేది అర్థమవుతుంది. అందువల్ల ఇప్పుడు స్త్రీ సంతతిని బయటికి రాకోకుండా ఒకళ్ళు వచ్చినా కానీ హతమార్చేటువంటి విధంగా ఒక ప్రత్యర్థి సిద్ధపడి ఉంటే, సర్వలోకానికి సృష్టికర్త అయినటువంటి సర్వాధికారి దేవుడేమో నా ప్రయత్నం నేను చేస్తానని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతున్న కార్యక్రమంలో ఇది ఎక్కడ ప్రారంభమై ఎక్కడ కొనసాగుతూ ఎక్కడ ముగింపు అనేటువంటిది మనకు బైబిల్ గ్రంథం తేటగా తెలియజేస్తుంది. స్త్రీ సంతతి యొక్క నిజస్వరూపం ఉన్నాయి. అంటే ఆ సంతతి నిజరూపం ధరించుకోకుండా, క్రీస్తును భూమి మీదకి రాకోకుండా హరికట్టడమే ఎవరి ప్రయత్నం? అపవాది యొక్క ప్రయత్నం. అసలు స్త్రీ సంతతి యొక్క నిజరూపం ఎలా ఉంటుంది? అప్పటికి అపవాదికి తెలుసా అసలు ఆ స్త్రీ సంతతి యొక్క రూపం ఎలా ఉంటుందో? కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, వచ్చి ఆయనకు కూడా తెలుసు. ఆ రోజు కూడా అక్కడ ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు. అందువల్ల ఏదెనులో నుండి వారు 3వ అధ్యాయం 22వ వచనంలో
అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయన కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని నిరంతరము తిని జీవించునేమని దేవుడైన యెహోవా అతను ఏ నేల నుండి తీయబడిన దాన్ని సేజపరచుటకు ఏదైనా తోటలో నుంచి లోపల లేరు వాళ్ళు ఎక్కడికి వచ్చారు నెట్టి వేసేసాడు. అంటే ఇప్పుడు ఏదైనా తోటలో నుంచి బయటికి వచ్చేసారు, ఆదామావులు వెలుపు వచ్చేసారు. ఇక్కడి నుంచి సంగతులు మనం ఆలోచించేద్దాం ఒక్కొక్కటిగా. మొట్టమొదటిగా మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే ఆదామావులకి తొలి సంతతి కలిగింది. ఆ సంతానం ఎవరు? కయ్యను. సంగతులు అందరికీ తెలిసినాయి కాబట్టి ఎక్కడైనా వివరణ ఇవ్వాలంటే వివరణ ఇస్తాను, లేని ద్వారా మనము నెక్స్ట్ వెళ్ళిపోతూ ఉంటాం నెక్స్ట్ పాయింట్కి. తొలి సంతతి జరిగిన తర్వాత, తొలి సంతానం పుట్టిన తర్వాత ఈ తొలి సంతతితో సంప్రదింపులు చేసే ఉంటాడో లేకుండా ఎందుకుంటాడు? ఎందుకని ముందు మాట మనం తీసుకుందాం. స్త్రీ సంతతి నిజరూపం రాకోకుండా అపవాది ప్రయత్నం కాబట్టి మొట్టమొదట ఆదాము అవ్వలకి గర్భఫలము పుట్టిన తర్వాత కయ్యను కాబట్టి కయ్యనుతో సంప్రదింపులు ఖచ్చితంగా చేసే ఉంటాడు. ఎవరో? అపవాది. ఎందుకని? ఒకవేళ ఇతనే స్త్రీ సంతానం అనుకోండి, ఇతను ఏం చేయాలి? అసలు ఇతని యొక్క పుట్టుపూర్వత్రాలు ఏంటి, ఇతని యొక్క బలం ఏంటి, ఇతని బలహీనత ఏంటి తెలుసుకోవాలి. మనిషిని ఏ బలహీనత అయితే మనిషిలో ఉంటుందో ఆ బలహీనతను చూసుకునే కదా అపవాది ప్రతి యుగాల్లో తరాల్లో కూడా భక్తులైనటువంటి వారిని పడగొట్టాడు. చరిత్రలు ఎవరిని చూసినా అలా పడిపోకుండా నిలిచిన వాళ్ళు వేళ్ల మీదే ఉంటారు తప్ప లెక్క పెట్టడానికే పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఉండరు కదా. అందువల్ల సంప్రదింపులు జరిగిన తర్వాత ఇతను నేరుగా తెలిసిపోయింది. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయము సంగతులన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటలేదు కాబట్టి 12వ వచనానికి వచ్చేసాము. మనము కయ్యను వంటి వారమే ఉండరాదని చెప్పేశాడు. ఎందుకని? అతను ఎవరి సంబంధం అని చెప్పేశాడంటే దుష్టుని సంబంధం అన్నాడు. కనుక ఇప్పుడు దుష్టుని సంబంధితో ఎవరికి ఇబ్బంది లేదు, దుష్టుడికి ఇబ్బంది లేదు. ఇప్పుడు మన పార్టీ వాళ్ళతో మనకి ఏ ఇబ్బంది ఉండదు, మనకి ప్రత్యర్థితోనే మనకి ఇబ్బంది. మన తరపున మాట్లాడే వాళ్ళతో మనకి ఇబ్బంది ఉంటుంది, మనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకే కదా. ఇప్పుడు అపవాది కయ్యనుతో సంప్రదింపులు చేసిన తర్వాత ఇప్పుడు అపవాదికి ఇంకా అపాయం లేదు అనేటువంటి ఆలోచనకు వచ్చేసి ఇప్పుడు కయ్యను తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరు జన్మించారు? ఆదికాండం 4వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా మనం చూస్తే కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు హేబేలు మీద పడి ఎందుకు చంపుంటాడో ఒకే ఒక మాట చెప్పుకుందాం ఇక్కడ. ఇంకా సంగతులన్నీ చెప్పనవసరం లేదు. మీకు వినే పాఠాన్ని బట్టి ఒకే ఒక మాట చెప్తాను, అంతే, ఒకటే మాట. అంటే ఇప్పుడు హేబేలు ఎవరి సంతతి అయి ఉండాలి? స్త్రీ సంతతి అయ్యి ఉండాలని ఎందుకు అనుకుంటున్నాం మనం? కయ్యను ద్వారా కయ్యను దుష్టుని సంబంధం అయినప్పుడు దుష్టుని తన వైపు ఉన్నటువంటి మనిషిని, తన వైపు లేనటువంటి మనిషిని ఏం చేయించాడు? అంతే సంగతి. రైట్. ఇప్పుడు ఎక్కడితో ఏమై ఉంటుంది? అక్కడితో యుద్ధం ఏమైపోవాలా? ఫుల్ స్టాప్ పడిపోవాలా. ఎందుకంటే హేబేలుతో సమస్య ఉంది కాబట్టి ఆ సమస్య ఉన్నటువంటి మనిషిని ఏం చేయించాడు? తీయించేశాడు. మనిషే లేకపోతే సమస్య అనుకుంటాం, కానీ గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి అయితే హతమార్తాడో హత్య చేస్తాడో అసలు అక్కడి నుంచే ఏమవుతాయి? సమస్యలు మొదలవుతాయి. అది చనిపోడు కదా అనుకుంటాం. నార్మల్గా చనిపోతే ఏ గొడవ లేదు, నార్మల్ డెత్ అయితే ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఏదైనా రిస్క్ అనుకోండి, బైబిల్లో తేటగా తెలియజేయబడింది, మొట్టమొదటి హత్య కదా, అదే కదా. అందుకనే ఎవరి జోలికి మనం పోకూడదు అంటాడు. దేనికైనా న్యాయం తీర్చేది ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందులో నరహత్య మహాఘోరమైనటువంటి తొలి రోజుల్లోనే జరిగింది ఇది. అంటే జరిగించాలనేది కాదు, కానీ ఆ దుష్టుడి యొక్క తలంపు అలా ఉంటుందన్నమాట.
ఒకవేళ మనం కూడా ఎవరినైనా చంపాలని అనుకుంటే ఎవరి సంబంధం అవుతాం మనం ఎవరినైనా ఎప్పుడైనా చంపామా? ఎందుకు చంపలేదు? ఎన్నోసార్లు చంపుంటారు మీరు కొత్త నిబంధన ప్రకారంగా. అంటే నువ్వు పనికిమాలినోడా, నువ్వు పనికిమాలిన దాన్ని అన్నారనుకోండి, వెంటనే ఏం చేసినట్లు? హత్య చేసినట్లే, అవతల వ్యక్తిని మనం చంపినట్లే. అలాగా ఆ లెక్కన ఆలోచించుకుంటే ఎన్ని చేసి ఉంటాం మనం? చాలా హత్యలు చేసి ఉంటాం. మనకి ఏ శిక్ష పడితే? పరలోకమా నరకమా? ఏమో మరి. వాక్యానుసారంగా లేకపోతే ఎవడమైనా ఎందులో పోవాల్సింది? ఒకరి తర్వాత ఒకరు, నీ వెనకాల నేను వస్తాను, నా వెనకాల నువ్వురా అనుకుని చెప్పుకుంటూ పోతాం. ఎక్కడికి? నరకంలో. ఇప్పుడు ఈ భక్తి అంతా ఏమైపోద్దో. అందువల్ల జాగ్రత్త పడాలా. అంతటితో యుద్ధం ఆగలేదు. ఆదాము వాళ్ళకు జన్మించినటువంటి ఇద్దరు కుమారులు కయీను సంకల్పంలో నుంచి దూరం అయిపోయాడు. హేబేలు అసలు సృష్టిలోనే లేకుండా పోయాడు. మరి ఇప్పుడు హేబేలు లేనప్పుడు దేవుడు తన ప్రణాళికను అక్కడితో విరమించుకుంటాడా, కొనసాగిస్తాడా? మాట్లాడట్లేదు. దేవుడు హేబేలు లేడు కాబట్టి తన ప్రణాళికను కొనసాగించుకుంటాడా, అక్కడితో విరమించుకుంటాడా? 4వ అధ్యాయం ఆదికాండం 25వ వచనాన్ని మనం చూస్తే, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీనును చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించిన అనుకుని. ఎవరు పుట్టారు అంటే ఇప్పుడు ఆదాము అవ్వలకు జన్మించినటువంటి షేతు ద్వారా దేవుడు తన పోరాటాన్ని కొనసాగించిన శుభారాన్ని పలికాడు. ఇప్పుడు ఎప్పుడైతే షేతు పుట్టాడో అపవాదికి ఏమి లేదు, రాత్రంతా. అది బాగా అర్థమైంది. ఇంకా నెమ్మది లేదు. నీ శత్రువులు ఎవరైనా కానీ రాత్రంతా ఉత్సాహంగా ఉన్నారనుకో, తెల్లారి నీ ముఖం ఎలాగ ఉంటుంది? నమ్మడం అర్థం అవ్వలేదు అనుకుంటా మీకు. వారు సంతోషంతో ఉన్నారనుకోండి మన శత్రువులు, ఇప్పుడు మనకు ఎలా ఉంటుంది అప్పుడు? కొంచెం చెప్పండి. మనం కూడా వాళ్ళతో పాటు ఉత్సాహిస్తామా? ఇంకా వాడికి రాత్రి అంతా ఏముండదు అసలు. ఏంటంటే వాళ్ళ ఇంట్లోనంట ఆనందంగా ఉన్నారంట, చాలా సంతోషంగా ఉన్నారంట. ఏంటి అసలు ఇది? మనలో మనం ఏమైపోతూ ఉంటాం? దాన్ని ఏమనొచ్చు మీ భాషలో? కుళ్ళిపోతాం, అసూయ పడిపోతాం. ఇంక వీడికి నెమ్మది లేదు. ఎవరికే? ఎందుకని నెమ్మది లేదు? అది మరి ఒక్కొక్కరు పుట్టుక అలాగే ఉంటుంది. దేవుని పిల్లలు పుట్టినప్పుడు అపవాదికి గుబులు పుడుతుంది. గర్భఫలమే ఎవరిచ్చిన బహుమానం. అంతే. మన పిల్లలు నిజంగా మన కళ్ళ ముందు తిరుగుతూ ఇక ఇలా ఆరాధనకు వచ్చి కూర్చుని అందరూ వింటున్నారు. వీళ్ళందరూ కూర్చుని ఏంటంటే ఒకడు ఏడుస్తూ ఉంటాడు. ఎవడ యాడికి ఏడుపు ఎందుకు? వీళ్ళకు ప్రార్థన చేసుకుంటే పిల్లలు ఆరాధనకు వచ్చి పాటలు పాడి వాక్యం చదువుతున్నారు అనుకున్నా, ఆడికి ఎందుకు ఏడుపు? వాక్యం తెలుసుకుంటే నాకేమైపోతారో దూరం. ఇప్పుడు ఆడికి దగ్గర అవ్వాలా, వాడికి దూరం అవ్వాలా? దూరం అవ్వాలి. దేవుడికి దగ్గర అవ్వాలి, అవ్వాలికి దూరం అవ్వాలి. ప్రత్యేకంగా యవనస్తులకు కొన్ని పాఠాలు చెప్పాలి. అందువల్ల ఇప్పుడు అపవాది నెమ్మది లేనివాడుగా మారిపోయాడు. అయితే నెమ్మది లేదు కదా అని మెదలకుండా ఇంట్లో కూర్చుంటాడు, ఇంకో ప్రయత్నం చేస్తాడా? ఇంతే. నాకు ఎందుకు అలా గొడవ అని అనుకోరండి, మళ్ళీ ఇంకో ప్రయత్నం ఏదో చేయాలి. ఈ ప్రయత్నం ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఇంకోటి ఏదో చేద్దాం. మొట్టమొదటి చెప్పినప్పుడు రెండో సంగతి చెప్తున్నాను. కాలక్రమంలో ఏం జరిగిందంటే, విశ్వాస సంబంధులు షేతు సంతతితో, అవిశ్వాసులైనటువంటి వారు కయ్యను సంబంధులు అయిపోయారు. అలా రాసుకుంటే పాఠం అర్థమవుతుంది మీకు. విశ్వాస సంబంధులేమో షేతు సంతతి వారు అయ్యారు, అవిశ్వాసులేమో కయ్యను సంతతి వారు అయ్యారు. అంటే ఇప్పుడు విశ్వాస సంబంధులు ఓ పక్క నడుతుంటే చెప్పండి, అవిశ్వాస సంబంధులు ఓ పక్క ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వీళ్ళ పని వీళ్ళు చేసుకున్నప్పుడు ఏ సమస్య ఉండదు. కానీ మిస్టేక్ ఎక్కడ వచ్చిందో తెలుసా? 6వ అధ్యాయము ఆదికాండం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు దేవుని కుమారులు అంటే ఎవరిని చూసాం మనం? విశ్వాస షేతు సంతతి వారు.
నరుల కుమార్తెలు కయ్యని సంతతి వారు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను ఏం చేసుకున్నారు? వివాహం చేసుకుని. మీరు ఆ కిందకంతా చదివినట్లయితే 5వ వచనానికి వచ్చేసేటప్పటికి నరుల చెడుతనం భూమి మీద ఏమైపోయింది? మరి ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు రోజు రోజుకి అపవాది చెలరేగిపోతూ మానవ జాతిలో మిక్స్డ్ వివాహాలు ఏర్పాటు చేసి ఏమండి వాళ్ళలో ఏది గొప్పగా మారేలా చేశాడు తెలుసా? చెడుతనం, మంచితనం లేదు. ఇంకా మనం ఆలోచన చేసి వాళ్ళ మధ్య భ్రష్టత్వాన్ని కలుగు చేసేసాడు. వాళ్ళిద్దరి మధ్య విశ్వాస సంబంధులు అవిశ్వాస సంబంధుల మధ్య భ్రష్టత్వాన్ని కలుగు చేసేసాడు. 6:8-18 వరకు కూడా రాసుకోండి. ఇటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉంటుండగా జనం విస్తరిస్తూ ఉన్నారు. 3వ సంగతి రాసుకోండి. జనాలు భూమి మీద విస్తరిస్తుంటున్నారు. దేవుని సంకల్పానికి విరోధంగా వారు ఒక దేశంలో, షినారు దేశంలో ఒక గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం చేశారు. ఎందుకని? వీళ్ళని ఆపేవాళ్ళు ఎవరు లేరు కదా. రోజు రోజుకి వీళ్ళ సంతానం ఏమైపోతుంది? అభివృద్ధి అయిపోతుంది. ఎందుకంటే విశ్వాస సంబంధులు అవిశ్వాస సంబంధులు ఇద్దరు ఒకటైపోయి చెడ్డోడు మంచోడిని పాడు చేస్తాడా, మంచోడు చెడ్డోడు బాగు చేస్తాడా? ఏదో అన్నారా? ఈ మంచోడు చెడ్డోడు బాగు చేయలేడా? అవ్వట్లేదు. అది సంగతి కదా, అది అవ్వట్లేదు. అలా మార్చాలంటే క్రైస్తవ్యము ఎప్పటికే ప్రపంచాన్ని ఏం చేయాలా? మార్చాలి. క్రైస్తవ్యమే సరిలేదు కాబట్టి, సరిలేదంటే మరోలాగా మీరు అనుకో అవసరం లేదు. యాజిటీజ్గా ఉన్నటువంటి బోధ వెళ్ళట్లేదు కాబట్టి మానవ జాతిలో దేవుని సంకల్పానికి విరోధంగా కార్యక్రమాలు సాగుతున్నాయి. దేవుని కోపం వస్తుంది. మీరు బైబిల్ ప్రకారంగా యాజిటీజ్గా మీరు సంకల్పం ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా జరిగించండి. మీ వ్యక్తిగతమైన కార్యక్రమాల గురించి నేనేం మాట్లాడలేదు. ఆత్మ సంబంధంగా ఈ బోధ ఇది కరెక్ట్ అని ఇదే ప్యాటర్న్లో మీరు నడవండి. దేవుడు ఎందుకు మనకి న్యాయం చేయడో చూడండి. ఇదే ప్యాటర్న్లో నడుస్తూ ఇదే మాదిలో నడుస్తావు. కొన్నిసార్లు మొత్తానికి ఏమనిపిస్తుందంటే అబ్బాయి ఏదైనా పర్వాలేదు అనేటువంటి ఆలోచనకు వచ్చేస్తున్నావు. అక్కడ ఎప్పుడైతే ఆ దురాలోచన వచ్చిందో నీకు వచ్చే బ్లెస్సింగ్స్ అన్నీ ఆగిపోతున్నాయి. ఎక్కడో చిన్న మాటలో చాలు. కొన్నిసార్లు మన ప్రాణం ఏమైపోద్దంటే జరిగిన పరిస్థితులను బట్టి కృంగిపోయినప్పుడు ఏదైనా వచ్చేది. కృంగిపోయినప్పుడు భక్తుడు సహా ఏమనుకుంటాడు తెలుసా? ఎందుకు నా ప్రాణం అనవసరం, నేను ఎంత భక్తి చేసినా కానీ నా జీవితం ఇలాగే ఉండిపోతుంది. 42 కీర్తనలో 42వ అధ్యాయం 11వ వచనం. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు. చూసారా? కృంగిపోతాం. అదే మాట 5వ వచనంలో కూడా అంటున్నాడు చూడండి. 43:5లో నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నువ్వు వేళ తొందరపడుతున్నావు. దేవుని ఏముంచు, అది సంగతి కదా. ప్రాణం విసిగిపోతుంది కొన్నిసార్లు. నేను ఎంత భక్తి చేసినా కానీ ఏంటి నాకు దేవుడు మేలు చేయట్లేదు. మేలు చేస్తేవాడే, కానీ నువ్వు సంకల్పానికి విరోధంగా, సత్యానికి విరోధంగా నీ ప్రయత్నాలు, నీ ఆలోచనలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయనకి అవకాశం ఇవ్వట్లేదు కదా. మనం ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయనే కార్యాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే జనులు భూమి మీద విస్తరిస్తూ ఉంటుండగా జనాల సంఖ్య పెరుగుతూ ఉంది. వారిలో ఒక ఆలోచన వచ్చింది. 11వ అధ్యాయానికి వచ్చేసాం. ఆదికాండం. భూమి అందంతటా ఒకటే భాష ఒకటే పలుకు ఉన్నది. వారు తూర్పును ప్రయాణమే పోచిన షినారు దేశం ఒక మైదానం వారికి కనబడింది. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగా కాల్చం రండిని ఒకరితో ఒకరు ఏం చేసుకున్నారు, మాట్లాడి. సరే, సంగతి మీ అందరికీ తెలుసు. వాళ్ళు అక్కడ షినారు దేశంలో మొత్తానికి ఏం కట్టేశారు? ఒక మైదానం, బాగా పెద్ద మైదానం ఒకటి చూసుకున్నారు. ఆ మైదానంలో ఒక గోపురాన్ని కట్టేశారు. ఎంత పెద్ద గోపురం అన్నాడు దాన్ని? ఎక్కడ ఉందా మాట? ఉందా? 4వ వచనంలో ఉన్నాడు చూడండి.
మరియు వారు మనం భూమి అందంట చెదరపోయిన ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక, ఇప్పుడు పెద్ద గోపురం పెద్ద చర్చ్ ఉందనుకోండి, అందరికి ఏమనిపిస్తుంది? మనం వెళ్తే కనుక ఈ చర్చిలోకి వెళ్ళాలనిపిస్తుందా ప్రజలకి? ఇప్పుడు ఈ చిన్న చర్చిలోకి రమ్మంటే ఎవరు వస్తారు? మా చర్చి చాలా బాగుంటుందండి అంటే ఎవరు వస్తారు? వాళ్ళకి చర్చి అనేది ఎలా కనపడాలి? పెద్దగా కనపడాలి, అంటే పేరు రావాలి. ఆ పాస్టర్ గారు పెద్ద చర్చి కట్టాడండి, కడతాడు, ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి. ఈయన ఏమి కట్టలేకపోయి, ఈయన కట్టలేదు, డబ్బు లేదు కాబట్టి. లోకంలో డబ్బు ఉండాలి ఏమండి, లోకంలో ఉండాలి. కానీ విశ్వాస సంబంధులు ఎక్కడ దాచుకుంటారు ధనాన్ని? పరలోకమందు మీ ధనమును కూర్చుకునడి. ఎక్కడైతే చిమ్మెట పడుతుందో అక్కడ చిమ్మెట పడుతుంది, ఎక్కడైతే దొంగల కన్నం వేస్తారో అక్కడ దొంగల కన్నం వేయరని చెప్పారు. అందువల్ల వీళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసమే, దేవునికి మహిమకరంగా కాదు అండి. దేవునికి మహిమకరంగా చిన్న మందిరం ఉన్నా చాలండి, చాలదా? నీ ఇల్లు చిన్న ఇల్లు, సంతోషంతో ఉంటుంది నీ ఫ్యామిలీ. ఎలా ఉంటుంది? పెద్ద ఇల్లు కట్టేసావు అనుకోండి, పెద్ద కట్టుకోవద్దని నేను అనట్లేదు, కట్టుకున్నావు, అసలు నెమ్మది లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, కుటుంబంలో అసలు ఆనందం లేదు. ఏమనిపిస్తుంది? ఇంత ఇల్లు కట్టుకున్నాను కానీ నాకు ఏ నెమ్మదే లేదనిపిస్తుంది. ఆ పూరు గుడిసెలో ఉన్నప్పుడు ఎలాగుంది? ఏదో పెద్దలన్న సామెత తీసుకోవద్దు, బోడిగుండంతా భోగం లేదు, చుట్టు గుడిసంతా సుఖము లేదట. ఆ చిన్న తాటేకింట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది? హాయిగా ఉండేది, చల్లగా ఉండేది. అప్పుడు ఏసీ అవసరమైందా? ఏసీ అవసరం లేదు, కరెంట్లు లేదు ఏమండి. మట్టి గోడలు, ఆ మట్టి గోడలే చల్లదనంగా ఉండే. వీళ్ళు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలనుకుని గోపురం కట్టేసుకోవాలనుకుంటున్నారు. అయితే అక్కడ దేవుడైన యెహోవా ఏం చేశారు? వారి భాషలను ఏం చేశారు? 11:1-9 వరకు రాసుకోండి. రైట్. మొత్తానికి సంగతి ఏంటంటే వీళ్ళందరూ చెడిపోయారు. నా పాఠాన్ని ముగించాలి కాబట్టి నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను. వీళ్ళు చెడిపోయినప్పుడు ఇంత జనాంగంలో నుంచి ఎవరైనా దొరుకుతారని దేవుడు చూశాడు. ఆకాశం నుంచి దేవుడు నరులను పరిశీలిస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఉంటారండి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి. నువ్వు చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు. నేను చేయనని ఇంట్లో ముఖం మార్చుకున్నాడు అనుకోండి, కూతురు ఏం చేస్తే కూతురు ముఖం మార్చుకుంటే కొడుకు చేస్తాడు, కొడుకు ముఖం మార్చుకుంటే రేపొద్దున కోడలు చేస్తాయి. కనుక ఇప్పుడు ఎవరో లేరు. ఎవరో లేకపోయేసరికి దేవుడు ఆకాశం నుంచి నరుని చూసేటప్పటికి ఒక కుటుంబం కనిపించింది. 11వ అధ్యాయంలో ఫ్యామిలీ కనపడుతుంది చూడండి. 11వ అధ్యాయంలో 26వ వచనం. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కరెను. తెరాహు వంశావళిదే. తెరాహు అబ్రామును, నాహోరును, హారానును కరెను. అలాగ మనం చూసుకుంటూ వచ్చేటప్పటికి 12వ అధ్యాయంలో యెహోవా ఏమంటున్నాడు? నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా నుందుకు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేది, నిన్ను దూషించు వారిని దూషించేది. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడి ఎవరితో చెప్పాడు అంటే ఇప్పుడు తెరాహు కుమారుడు అయినటువంటి ఎవరు కనపడ్డారో? అబ్రాముతో. అబ్రాము, సారాయిలు కనిపించారు. ఏమండి? 3 సంగతులు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది ఏంటంటే ఆదామవలకు తొలి సంతతి అయినటువంటి కయ్యను ద్వారా అపవాది తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. అది విఫలమైంది. అక్కడితో యుద్ధం ఆగలేదు. రెండోది కాలక్రమంలో విశ్వాస సంబంధులు, అవిశ్వాస సంబంధుల మధ్య వివాహ బాంధవ్యాలు జరిగినాయి. అక్కడితో తన ప్రయత్నాన్ని దుష్టుడు మనుషుల మధ్య భ్రష్టత్వాన్ని పెంచి దేవునికి అయిష్టంగా ప్రజల్ని తయారు చేశాడు. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. భూమి మీద వాళ్ళు విస్తరిస్తుండగానే వాళ్ళు ఇంకా ఏదో చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళ ద్వారా దేవుడు బాధ పొంది వాళ్ళని తీసివేయాలని అనుకున్నాడు. అప్పుడు దేవునికి ఒక కుటుంబం కనిపించింది. ఎవరా కుటుంబం అని చెప్పుకున్నాం? అబ్రహాం గారి కుటుంబం. ఏమండి? ఇప్పుడు అబ్రహాము గారి కుటుంబంలో 12వ అధ్యాయం 1-3 చదువుకోండి. తర్వాత యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2-3 రాసుకోండి. ఇప్పుడు అబ్రహాము గారితో దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే అతని సంతానంగా మెస్సియాని భూలోకానికి దేవుడు తేవాలని ఉద్దేశించాడు. అబ్రహాము సంతానం ద్వారా మెస్సియాని భూమి మీదకి తేవాలని ఉద్దేశించాడు. అంటే ఇప్పుడు 4వ సంగతి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే ఇప్పుడు ఏదేనులో దేవుడు వైరం పెట్టినప్పుడు ఒక మాట తెలియచేశాడు. నీకును స్త్రీకి, నీ సంతతికిని
ఆమె సంతతిని వైరం కలుగు. అంటే ఇప్పుడు స్త్రీ సంతానము ఎవరి ద్వారా రావాలని దేవుడు ఉద్దేశించినట్లు ఉంది? అబ్రహాము ద్వారా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల మూలంగా దేవుడు యోధా గోత్రంలో దావీదు సంతతిగా క్రీస్తును బయలుపరచబడాలని దేవుడు కోరుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అంటే ఫ్యామిలీ అదే. అబ్రహాం అనుకోండి పోని పోయింది. అబ్రహాం పేరు ఎక్కడ పెట్టినా కానీ ఇంక ఇద్దరు పేర్లు యాడ్ అవుతాయి. ఎవరి? ఇస్సాకు, యాకోబు. ఇప్పుడు వీళ్ళ ద్వారా స్త్రీ సంతానం అనేటువంటి క్రీస్తును యోధా గోత్రంలో దావీదు సంతతిలో ఆయన బయటికి తీసుకురావాలని దేవుడు ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాడు అనమాట అండి. ఇది మనం ఎక్కడ చూడగలమంటే రాసుకోండి, చదవవలసిన లేదు. ఆదికాండం 49వ అధ్యాయము 9-10 వచనాలు. కానీ చదవలసిన విషయం ఏంటంటే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీ దినములు సంపూర్ణమగినప్పుడు నువ్వు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, దావీదుతో దేవుడిస్తున్నాడు అన్నమాట, రాజ్యమును అతనికి ఏం చేస్తాను? స్థిరపరచను. అతడు నా నామ ఘనత కొరకు మందిరం కట్టిస్తాడు వగైరా సంగతులు చెప్పేశాడు. అందువల్ల ఎప్పుడైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళ మూలంగా యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నిక చేసుకుని దావీదు సంతతిగా క్రీస్తును మెస్సియాను లోకానికి తీసుకురావాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు సంతతిలో ఒక దైవ భక్తుడు ఉన్నాడు. అతని పేరు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు ఏం చేశాడు అంటే, అతను యోధా రాజు, ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు యెజబెల్ యొక్క కూతురైనటువంటి అతల్యాన్ని యెహోషాపాతు తన కుమారుడికి చేంజ్ చేసాడు, వివాహం చేశాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు మరొకటి ఆలోచన తీసుకురావాలి. ఏంటంటే దేవుడు తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడో. ఎవరు సైలెంట్గా కనపడుతున్నారు ఇప్పటి వరకు? అపవాది సైలెంట్గా కనపడుతున్నాడు. కానీ వాడు సైలెంట్గా ఉంటాడా? దెబ్బతిన్న పాము ఏదో అంటారు, అది సైలెంట్గా ఉంటుందా? ఉండదు కదా ఏమండి. కనుక అపవాది సైలెంట్గా ఏమీ లేడు. భక్తుడే యెహోషాపాతు. కానీ ఇప్పుడు యెహోషాపాతు ఎంత భక్తుడైనా తన కొడుకు వివాహ విషయంలో ఏం చేశాడంటే రాంగ్ స్టెప్ వేశాడు. దేవుడు ఎవరితో అయితే వియ్యం అందుకోకూడదు అన్నాడో వాళ్ళతో ఏం చేసుకున్నాడు? వియ్యం అందుకున్నాడు. వియ్యం అందుకుని తన యొక్క కుమారుడికి అతల్యాన్ని ఇచ్చి ఏం చేశాడు అంటే అహాబు యెజబెల్ కూతురు అతల్యాన్ని ఇచ్చి వివాహం చేశాడు. అంటే ఇప్పుడు అపవాది ఇప్పుడు ఎవరి రూపంలో ఈ ఇంట్లోకి ప్రవేశించాడో తెలుసా? అతల్య రూపంలో ప్రవేశించాడు. ఒక్కొక్కసారి మన ఇళ్లలోకి కోడళ్ళు వచ్చినప్పుడు దేవుని పిల్లలే రావాలి, కానీ సాతాను పిల్లలు మన ఇళ్ళలోకి రావాలి. సాతాను పిల్లలు అంటే అపవాది సంబంధం. అందుకని ఎప్పటి నుంచి యవన పిల్లలు వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళకి పెళ్ళి ఆలోచనలు అప్పుడే రావు కాబట్టి మనమే వాళ్ళ కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏమండి, మా పిల్లలకి అతల్య లాంటి పిల్లలు రాకూడదు, అపవాది సంబంధాలు రాకూడదు. ఎందుకంటే ఏ రూపంలోనైనా వాడు ఏం చేయొచ్చు? ఇంట్లోకి ప్రవేశం చేయొచ్చు. అలా మెయిన్ ఇప్పుడు కుమారుల్లో కలిగినటువంటి ఇంట్లోకి ప్రధానమైనటువంటి ద్వారం అపవాది రావటానికి ఏది? కోడలేనండి. ఆ కోడలు రాక మరి అది మేలు అవుతుందో లేకపోతే యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుందో అది ప్రశ్నార్థకమే. చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాలన్నమాట. రేపు పొద్దున్న మీరు అందరూ కూడా స్టెప్లు వేయవలసిన వాళ్ళే. స్టెప్లు అంటే డ్యాన్సులు కాదండి, అంటే అడుగు ముందుకు వేయవలసిన వాళ్ళు అంటున్నాను. అబ్బాయిల కోసం అమ్మాయిని సెలక్షన్ చేసుకునే విషయంలో దేవుని దగ్గర పెట్టామనుకోండి, ఆయనే మనకి ఏం చేస్తారో తెలుసా? ఒక మంచి మార్పు. ఇప్పుడు ఎలియాజర్ ప్రార్థన చేసుకునే వెళ్ళాడు కదా, వెళ్ళాడా? ఆ ఊర్లో అంతమంది ఉండగా ఒక అమ్మాయిని ఎందుకు? ఆ రోజు మనకు సమయం లేదు కాబట్టి చాలా సంగతులు చెప్పడానికి అవకాశం లేదు. అక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఏం అడిగాడు? నేను వెళుతున్నాను, మంచి ఎర్రగా బుర్రగా ఉండి అమ్మాయిని చూపించానడా? పరిచర్య చేసే గుణం కావాలి. ఒంటెలకి ఏం పోయాలా? అలా ఇప్పుడు ఆడపిల్లలు నీళ్ళు పోయేవారండి. నీళ్ళు అంటే ఏదో ఒక బిందుడు పోతారు, కానీ ఒంట్లన్నీ తాగి అంట నీళ్ళు పోతారా? బోరు పోయిందంట, నీళ్లు మోసుకుంటున్నారో
మొత్తం మన ఇంట్లో ఎన్ని వాటర్ ట్యాంక్ ఉందో, ట్యాంకులో ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని నీళ్లు కూడా బిందెతో మొయ్యి అనంటే మీ కూతుర్ని. మరి ఏంటి పరిచయం చేస్తారా? ఇప్పుడు సుఖవంతం వచ్చింది కాబట్టి వీళ్ళకి చేయగలిగిన పనులేయో చేస్తున్నారా? ఆడపిల్లలు బలహీనంగా ఉన్నట్టున్నారు మన పిల్లలు. నేను బలహీనంగానే ఉన్నాను. అందరికీ జ్వరాలే, అందరూ బాగాలి. ప్రథమ బాబు కూడా బాగాలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. కనుక ప్రియమైన దేవుని వర్లారా, అయినప్పటికీ కూడా ఆరాధనలో మీరు పాలు పంపులు పొందారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆరోగ్యం ఇచ్చింది గాక. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఇప్పుడు అతల్య రూపంలో దావీదు సంతానాన్ని లయం చేయాలి. కానీ దావీదు సంతానంలో నుంచి ఎవరు రావాలి? ప్రభువైన యేసుక్రీస్తు రావాలి. దేవుని సంకల్పం. దావీదుతో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని రద్దుపరచడానికి మరి ఇప్పుడు ఇంట్లోనే కూర్చున్నట్లే కనపడతా ఉన్నది. ఎవరో? అతల్య అన్నమాట. పాము ఇంట్లోనే కూర్చుందన్నమాట అండి. అయితే ఏం జరిగింది విషయానికి వెళ్ళిపోతున్నాను కాబట్టి, దావీదు సంతతిలో మరొక ఆయన యోవాషు. ఈ యోవాషును ఏం చేయాలనుకున్నాడంటే దేవుడు అతని ద్వారా మరి వంశాన్ని నిలబెట్టాలి అని దేవుడు ప్రణాళిక చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ అతల్య ఏం చేస్తుందంటే అందరినీ చంపేస్తుంది. యుద్ధం సంగతి అన్నీ మీకు చెప్పట్లేదు. కనుక చంపేసినప్పుడు దావీదు సంతతి వాడనేటువంటి తన మనమల్ని అందరినీ కూడా చంపాలనుకున్నది అతల్య. అలా చంపాలనుకున్నప్పుడు దేవుడు యోవాషును తప్పించి ఏమండి అతల్య కంటపడకోకుండా 7 సంవత్సరాలు అతన్ని దాచి పెంచినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 1 వాస్తవానికైతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చదువుకోండి. 1 నుంచి 11 వరకు కూడా ఆ సంగతులు మీరు చూస్తే 12వ వచనాన్ని చదివేస్తున్నాను. అప్పుడు యాజకుడు రాజకుమార్ని బయటకు తోడుకొని వచ్చి 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్రంగా అతని చేతికి ఇచ్చిన తర్వాత వారు అతనికి ఏం చేసేసారంటే అందువల్ల యోవాషును రాజుగా అభిషేకం చేసేసారు. అండి 4 సంగతులు చెప్పుకున్నాం. 5వ సంగతి ఏంటంటే ఇలాగ ఎప్పుడైతే దావీదు సంతతిలో పట్టాభిషేకం జరిగిపోయింది, యోవాషుకి కార్యక్రమాలు సాగుతున్నాయి. దేవుని ప్రజలైనటువంటి వారి పక్షాన కార్యాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు దేవునికి ఇష్టలు ఉన్నారు, దేవునికి అయిష్టలు కూడా ఉన్నారు. కొద్ది రోజులు దేవుడు వాళ్ళని బబులోను చెరకు పంపించాడు. అది మనందరికీ తెలుసు. బబులోను చెర 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అనంతరము మాదియా పార్షికుల కాలంలో వారు బయటకు వచ్చిన తర్వాత మాదియా పార్షిక కాలంలో మరి ఎస్తేరు గ్రంథం మీ అందరికీ అనేక సార్లు పరిచయం ఉంది కాబట్టి అక్కడ ఒక సందర్భాన్ని మనం తీసుకుంటున్నాం. ఈ సందర్భంలో మొర్దెకై అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎస్తేరుని ఏం చేసిన వాడు? పెంచినటువంటి తండ్రి. అతను యూదుడా అన్యజనుడా? మొర్దెకై యూదుడు. అక్కడ ఆ దేశంలో హామాను అనేటువంటి మంత్రి ఉన్నాడు. ఈ మంత్రి మరి హామాను అహష్వేరోషు రాజుకి మంత్రి. ఈ మొర్దెకై యూదుడు. చెరగా వెళ్ళారు కాబట్టి ఆ చెరలో వాళ్ళు బానిసత్వం చేయాలి కాబట్టి అతనికి వచ్చినటువంటి ఉద్యోగం ఏంటంటే మొర్దెకైకి గేటు దగ్గర వాచ్మెన్గా చేసేవాడు. ఇతను వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి గేటు తీస్తూ ఏం చేయాలి? శాల్యూట్ చేయాలి. కానీ యూదుడు మరొకరికి ఏం చేయడు? శాల్యూట్ చేయలేక నమస్కారం పెట్టాడు. ఇలా ఎప్పుడైతే నమస్కారం పెట్టలేదో మీ అందరికీ తెలిసినట్లుగా మొర్దెకైని హామాను ఏం చేయాలనుకున్నాడో? చంపాలి. ఇప్పుడు మొర్దెకైని చంపాలని అనుకుంటే మొర్దెకై ఒక్కడనే చంపాలనుకున్నాడా? యోధా జాతిని అంతటిని చంపాలనుకున్నాడా? రైట్. ఇప్పుడు మరలా లెగుతుంది చూడండి. యోధా జాతిని అంతటిని చంపాలని అనుకున్నప్పుడు స్త్రీ సంతానం ఏమైపోతుంది? అంటే ఇప్పుడు అపవాది సైలెంట్గా పడుకున్నాడా? ఆడి పని ఆడు చేస్తానన్నాడా? ఎప్పుడు నెమ్మదిగా ఉన్నాడు. నువ్వు నిద్రపోయినా కానీ 24/7 ఎవరు డ్యూటీ చేస్తారు? మనం హాయిగా నిద్రపోతాం. ఆడి మటుకు తిరుగుతూనే ఉంటాడు. ఈవిడ ఇంకా లేగలేదు, ప్రార్థన చేసుకోకుండా చేయాలి. ఇవాళ ఒకవేళ నిజంగా ప్రార్థన చేసేసుకుంటే ఇంకోటి విషయంలో ఎక్కడో ఆటంగా పెట్టాలా? ఆడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, మొర్దెకైని తన జాతిని చంపాలని చేయాలనుకుంటున్నప్పుడు వెంటనే అక్కడ అపవాది ఏం చేశాడో మనందరికీ తెలుసు. యోధా జాతిని అంతటిని కూడా సంహరించటానికే తాకీదులు రాయించేసి రాజు ఉంగరము చేత ముద్ర కూడా ఏం చేయించాడు? వేయించేశాడు. అంటే ఇప్పుడు యోధా జాతి అంతా ఏమైపోద్ది? ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము
ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము తీసారా? నేను తీసుకోలేదు, ఒకసారి చూస్తున్నాను. 8వ అధ్యాయం 8వ వచనం. ఓకే. అయితే రాజు పేరట వ్రాయబడిన రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజు అయిన నా పేరట యూదుల పక్షమని ఏం చేయండి, తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ఏం చేయమన్నాడంటే ముద్రించేయమన్నాడు. అంటే ఇప్పుడు యూదులందరినీ కూడా హతమార్చేటువంటి ప్రయత్నం చేయించాడు ఎవరో? హామానులో ఎవరు కూడి ప్రయత్నం చేయించుంటారో అంతే. అంటే ఇప్పుడు యోధా జాతి అంతా కూడా హతమార్చబడిపోతే యోధా గోత్రంలో నుంచి, దావీదు సంతతిలో నుంచి రావాల్సినటువంటి మెస్సియా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ అనుకోండి ఈ ప్లానే కానీ జరిగితే మెస్సియా వస్తాడా? ఏదేనులో దేవుడిచ్చిన మాట ఏమైపోద్ది? సమాధి అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక రాజు ముద్ర వేశాడు అంటే ఆ శాసనాన్ని ఎవరు ఏం చేయలేరు, మార్చజాలరు. మరి అక్కడ రాయించేశారు, ముద్ర వేసేసారు. కానీ అంత జటిలమైన కఠినమైనటువంటి తాకీదును కూడా మార్చగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? దేవుడు. అది నమ్మాలి మనం. అసలు ఇది సాధ్యం కాదు అనుకున్నది కూడా దేవుడు ఏం చేయగలడు? సాధ్యం చేయగలడు. కానీ మనం దేవుని పూర్తిగా నమ్మం కదా. ఏమందే 70 ఏళ్ళ సార్ నేను కంటానా అని ఏం చేసింది? డేరాలో ఉండి నవ్వింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆవలిస్తే పేగిళ్ళు ఎక్కడెత్తాడు కదా దేవుడు. లోపల గుడారంలో ఎక్కడో నవ్వినావిడిని ఏమన్నాడు? షారా నవ్వనేల యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అంటే నువ్వు ఏళన చేసి నవ్వుతున్నావా? కొన్నిసార్లు నిన్ను చూసి ఎవరైనా నవ్వారనుకో అమ్మా, అప్పుడు నీకేమనిపిస్తుంది? నన్ను ఏళన చేస్తున్నారు అనిపించదా? మామూలుగా క్యాజువల్గా అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని నవ్వుతూ ఉంటారు. అవి బాగానే ఉంటాయి. కాసేపు నవ్వులు ఏమవుతాయి? ఏమోలే. కనుక ప్రియమైన దేవుని వర్లరా, మనం ఈ సందర్భంలో ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఒకవేళ ఈ ప్లాన్ నెరవేరినట్లయితే యూదుల పక్షంగా దేవుడు కార్యం చేయనటువంటి వాడు అయిపోతాడు. సంపూర్ణంగా వాళ్ళు లయమైపోతారు. వాళ్ళు లయమైపోయారంటే స్త్రీ సంతానం రావటానికి అవకాశం కోల్పోతాడు. అపవాది సఫలుడైనట్టుగా ఉంటుంది, అపవాది గెలిపోయినట్లుగా ఉంటుంది. కానీ ఆ టైంలో దేవుడు ఒకరిని ఎన్నిక చేసుకున్నాడు. ఎవరిని? ఎస్తేరుని. ఎస్తేరు ద్వారా యోధా జనాంగాన్ని అంతటిని ఏం చేయించాడు? రక్షించాడా లేదా? రక్షించాడు. చరిత్ర అంతా నేను చెప్పట్లేదు, నా పాఠం ఆగిపోతుంది కదా. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఎస్తేరు ద్వారా యోధా జాతిని లయం కాకోకుండా దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేసి ప్రయత్నాల ముందుకి కొనసాగిస్తున్నాడు. అపవాది చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఏమవుతూ వస్తుంది? ఇప్పుడు విఫలమే. ఎక్కడ సఫలం అవ్వట్లేదు, విఫలం అవుతుందన్నమాట అండి. అపవాది విఫలమైపోతూనే ఉన్నాడు, విఫలమైపోతాడు. చివరికి ఏమైందంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు 5వ వచనంలో సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపోబడెను. ఇప్పుడు చివరికి కరుణై ఉన్నటువంటి ఆ శిశువును ఏం చేయాలనుకుంటున్నాడట? ఇంకా కిందకి చదివినట్లయితే మీకు ఉంటుంది 4వ వచనంలో, దాని తోక ఆకాశ నక్షత్రం 3వ భాగం నడిచి భూమి మీద పడవేసను. కరుణై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువుని ఏం చేయాలనుకుంటుందట? మృంగివేయాలి. ఇప్పుడు శిశువే చివరికి ఈ స్త్రీ సంతానమైనటువంటి శిశువు వచ్చినప్పుడు ఆ శిశువుని మృంగేద్దామో అని అనుకుని ఇప్పుడు కాచుకుని ఉన్నాడు అన్నమాట అండి. మగబిడ్డను ఎప్పుడైతే కంటాడో కన్న తర్వాత వెంటనే మింగేద్దాము అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు అపవాది ఎవరిని వాడుకున్నాడు ఆ టైంలో? మత్తయి సువార్త 2వ అధ్యాయము. మీరు 1 నుంచి రాసుకోవచ్చు, 23 వరకు రాసుకోవచ్చు, లేక 20లోకి వచ్చినాను చదువుతాను. 20వ వచనాన్ని చదువుతున్నాను. నీవు లేచి ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళము. 19వ వచనంలో అతని పేరు చెప్పండి. శిశువు ప్రాణం తీయాలనుకున్న ఆయన.
కనుక ఇప్పుడు అపవాది ఎవరి రూపంలోకి వచ్చాడు? హేరోదు రూపంలో. సింహాసనం మీదే ఉన్నాడు, కిరీటం పెట్టుకునే ఉన్నాడు, రాజవస్త్రాలు వేసుకున్నాడు. కానీ ఎవరు తరపు మనిషి అతను? 12 మందిలో మీలో ఒకడు ఎవరన్నా యేసుప్రభు వారు? శిష్యులు 12 మందిలో మీలో ఒకడు సాతాను అన్నాడు. అందరూ కూడా అంగీలు వేసుకుంటారు, అందరూ కూడా ప్రార్థన చేసేవారు, అందరూ రొట్టె ద్రాక్షారసం తీసుకునేవారు. అందులో కొందరు ఎవరు మనుషులు ఉంటారు? తప్పదు. ఇప్పుడు మనలోనే ఉన్నారు, మనలో అందరూ దేవుని మనుషులేనా? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకున్నట్లయితే, అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకున్నట్లయితే, వాక్యం అనేటువంటి అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకున్నట్లయితే ఎవరు మనుషులు అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది అన్నమాట అండి. కనుక అపవాది ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడో తెలుసండి? ఏ రోజును ప్రేరేపించి శిశువుని సంహరించాలని అతను ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం కూడా ఏమైందండి? విఫలమైపోయింది. విఫలమైందా లేదా? ఎందుకంటే శిశువుని దేవుడు ఏం చేశాడు? కాపాడి ఐగుప్తుకి పంపేశాడు. ఏ రోజు చచ్చిపోయిన తర్వాత ఏమన్నాడు? అక్కడి నుంచి క్షేమంగా తీసుకురమ్మన్నాడు. అప్పటి వరకు అతను క్షేమంగా ఉంచుకోవాలి. దేవుడు తన పిల్లల్ని కాపాడుతూనే ఉంటాడండి. నిజంగా పసిపిల్లలను కూడా దేవుడు, ఈ మంచి పాయింట్ వచ్చింది, పసిపిల్లలను కూడా దేవుడు ఏం చేస్తాడండి? కాపాడుతాడు. ఒకవేళ శిశువులను హతమార్చాలని అపవాదం అనుకున్నా, దేవుడు తన ప్రణాళిక ఈ బిడ్డ ద్వారా ఇంకా లోకంలో అనేక కార్యాలు జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ కుమారుణ్ణి, నా కుమారుణ్ణి, లేకపోతే నీ మనవడిని, నీ మనవరాల్ని దేవుడు కాపాడతాడు. అపవాది తన ప్రయత్నం విఫలమైపోయింది. ఇలాగూ విఫలమైపోతూ ఉంటుండగా తన యొక్క యుద్ధాన్ని లేక వైరాన్ని మానుకోకుండా ఇప్పుడు కోణం మార్చుకున్నాడు. ఏ కోణం అయితే తాను అన్ని కోణాల్లోనూ కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాడు, ఇప్పుడు ఎలా మార్చుకున్నాడంటే స్నేహంతో పోరాటం చేద్దాం అనుకున్నాడు. ఒకళ్ళు స్నేహం చేస్తూ కూడా మనిషిని ముంచేస్తారు. అటువంటి వాళ్ళు కూడా లోకంలో ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్సే కదా అనుకుంటాం. నీ ఫ్రెండ్ ఆఖరికి నేనేం చేద్దే, నీ గుట్టంతా సీక్రెట్ కదా, బాగా ఇద్దరు స్నేహంగా ఉంటున్నారని నీ రహస్యాలన్నీ ఆవిడ చెప్పవనుకో, మీ ఇద్దరికి ఏదో రోజు వైరం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, రాదటి వస్తుంది. వచ్చినప్పుడు నీ సీక్రెట్లన్నీ ఏం చేద్దాం, బయట నేను ఇలాగ అనుకోలేదన్న తర్వాత బాధపడతాను. అందుకే బైబిల్ చెప్పు అన్ని విషయాలు జాగ్రత్తగా ఉంది. సరే, క్రైస్తవులు ఆ పని చేయరనుకో, మీరు మంచోళ్ళు కాబట్టి మీ రహస్యాలు ఎవరైనా చెప్పినా కానీ ఇద్దరు కూడా స్నేహితులుగా ఉంటారు, రక్త సంబంధులుగా ఉంటారు. రక్త సంబంధుల కంటే, స్నేహితుల కంటే బైబిల్ బాప్తిసం పొందిన వాళ్ళు ఇద్దరు ఎలా ఉంటారో అసలు ఫెవికిక్లాగా అతుక్కుంటారు. వాళ్ళు ఎడరు, ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు వెళ్తారు, సంతకి వెళ్ళిన ఇద్దరు వెళ్తారు, బట్టలకి వెళ్ళిన ఇద్దరు వెళ్తారు, బంగారానికి వెళ్ళిన ఇద్దరు వెళ్తారు, ఆరాధనకు వచ్చినా ఇద్దరు వెళ్తారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలదు కానీ ఆవిడ ఇటు వెళ్తుంటే ఆవిడ అటు వస్తుందంట. ఇద్దరి మధ్య ఏం జరిగింది? అపవాది ఏదో జరిపించాడు. కానీ అపవాదిని మీ ద్వారా వాడు గెలుపు పొందకూడదు. వాడు ఏమైపోవాలా? మీ కాళ్ళ కింద తొక్కబడాలి. ఎవరిని ఎన్నుకుంటున్నాడో అపవాది చూడండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు ఎలాగో ఇప్పుడు తన యుద్ధం కొనసాగిస్తున్నాడో చూద్దామా? లోకాసు వార్త 4వ అధ్యాయం మొదటి నుంచి వద్దామా? యేసు పరిశుద్ధాత్మపురుడి అర్ధాన్ని తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత ఏం చేయబడుతున్నాడు? ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగా ఉన్నాడు. అపవాది, నువ్వు దేవుని కుమారుడు అయితే ఎంత బాగుంటుందో మార్చున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె ఆగునట్లు ఈ రాజుతో చెప్పమని అతనితో చెప్పాను. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన వగైరా సంగతి చెప్పేశాడు. 6వ వచనానికి వచ్చేసాం. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ ఏం చేస్తాను? ఏమంటున్నాడు? దాని అర్థం ఏంటి? ఒక మాటలో మీకు చెప్పాలంటే, ఇప్పుడు పోరాటం ఎలా సాగిస్తున్నాడో తెలుసండి? స్నేహ బంధంతో పోరాటాన్ని ఏం చేస్తున్నాడో సాగిస్తున్నాడు. శత్రుత్వంతో పోరాటం సాగట్లే. ఇప్పుడు స్నేహం ద్వారా సాగిద్దాం, ఫ్రెండ్షిప్ చేద్దాం. స్నేహాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని గ్రంథం చెప్తూ ఉంది. యవనస్తులకు మంచి స్నేహితుడు ఎవరో తెలుసా? అబ్రహాముకి మంచి ఫ్రెండ్ అంట. అబ్రహాము దేవునికి ఎవరన్నాడు? స్నేహితుడు అంటే ఇద్దరు స్నేహితుల మధ్య ఏముండవు? రహస్యాలు ఉండవు. స్నేహితుల మధ్య ఏముండవు? రహస్యాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్యన రహస్యాలు ఉంటాయేమో కానీ స్నేహితుల మధ్య ఏముండవండి? రహస్యాలు ఉంటాయి. ఒక మంచి స్నేహితుడు జీవితంలో, మంచి స్నేహితుడు అందరికీ ఉండాలి. నిజమైన స్నేహితుడు ఇవ్వక ప్రేమిస్తాడు, దుర్దశలో ఆపదలు అట్టివాడు ఆదుకుంటాడు. కానీ నిజమైన స్నేహితుడు కానివాడు మన జేబీని ఖాళీ చేసేవాడే తప్ప మన యొక్క క్షేమాన్ని కోరేవాడు కాదు.
ఏమండి అవసరమైనప్పుడు అన్నీ వాడుకుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత స్నేహము లేదు, అన్నయ్య లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు స్నేహంతో ఏం చేస్తున్నాడంటే నీకు ఇచ్చేస్తాను ఏమంటున్నాడు తెలుసా, నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నాడు. నిజమే, యేసుప్రభు దేవుని కుమారుడు కాదా? వీడు చెప్పనంత మాత్రాన్న అపవాది దేవుని కుమారుడే. కానీ స్నేహబంధంతో ఇప్పుడు అపవాది తన యొక్క వలలో వేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నాడు చూడండి, ఇప్పుడు ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకేం చేయబడింది. 6వ వచనం, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడినది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో కాబట్టి నువ్వు నాకేం చెయ్యి. అంతే, చిన్న విషయం. నువ్వు నాకు మొక్కావంటే మొత్తం ఈ రాజ్యం అంతా ఏం చేసేస్తాను, ఇచ్చేస్తానని అన్నాడన్నమాట అండి. అంటే అర్థం ఏంటండి, యేసు ప్రభు వారు మొక్కారు అనుకోండి, ఎవరి వల్ల పడినట్టు. మనమైతే ఏం చేద్దాం, చిన్న నమస్కారమే కదా. ఏదో అన్నట్టు ఆడెవడో ఒక్క పూట భోజనానికి ఏం చేశాడంట, ఎవరో చూడలేదు కదా అని వెళ్ళి ఎక్కడైనా వేసేసావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు, ఆ రోజు నువ్వు అక్కడ తిన్నావంట, అందుకే నీ ఇంటికి వచ్చి దీవెనలు ఏమైనాయి, నాకు సంబంధం లేదు. మీరు రహస్యంగా చేసినా కానీ నేను రహస్యంగా చేసినా కానీ ఎక్కడికైనా తినకుండా తినేసామనుకో, పర్వాలేదులే స్వీట్ బాగుంది కదా అని తినేది షుగర్ ఏమవుద్ది, షుగర్ పెరిగిపోయింది అనుకో, మళ్ళీ పాపం ఇబ్బంది అయిపోతుంది. ఏమండి, బీపీ ఉన్నవాళ్ళకి బీపీ పెరిగిపోతుంది. ప్రియమైన దేవుని వల్లారా, స్నేహబంధంతో అపవాది యేసుక్రీస్తును శోధించి తన వలలో వేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నమస్కారం చేశారా? చేయలేదు. చేయకపోవడంలో తన యొక్క ప్రయత్నం అంతా కూడా విఫలమైపోయింది. ఇక్కడ కూడా తిరస్కారం, అవమానం ఎదురైంది, చేయననేసాడు. చివరికి తన తొలి ప్రయత్నం ఎక్కడ చేయబడుతున్నాడు, తుది ప్రయత్నం కాదు, తుది ప్రయత్నంలో తను చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే సిలువలో ఆయనను తన పరివారంతో ఎదుర్కోవాలనుకున్నాడు అన్నమాట అండి. క్రీస్తును తన యొక్క సైన్యంతో ఎదుర్కోవాలనుకున్నాడు. ఇప్పుడు 12వ అధ్యాయం ప్రకటన గ్రంథము 5వ వచనాన్ని మనం చూస్తే, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుక్కున్నాను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాడు అన్నమాట అండి. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైనటువంటి ఒక శిశువును కన్న తర్వాత ఆ శిశువట దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకు ఏం చేయబడ్డాడో. ఇప్పుడు కొనుపోబడక ముందు ఏం జరిగింది అనేది ఇక్కడ రాయబడ్డా. యేసు ప్రభు వారు కొనుపోబడక ముందు ఏం జరిగిందని ఇక్కడ మీకు రాయబడలేదు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పాను మీకు, ఏదేనులో ప్రారంభమైనటువంటి యుద్ధం, తుది ప్రయత్నం ఎక్కడి దాకా వచ్చింది, సిలువలో. ఇప్పుడు ఆయన జన్మించినప్పుడు కూడా ఆ జన్మలో కూడా ఏ రోజును వాడుకున్నాడు, ఆ ఏ రోజు దగ్గర కూడా విఫలమైపోయింది. ఈ స్త్రీ సంతానం పెరిగిన తర్వాత కూడా స్నేహబంధంతో తను ఏదో వలలో వేసుకోవాలనుకున్నా కూడా అక్కడ కూడా విఫలమైపోయింది. తుది ఇంకా చివరి ప్రయత్నము ఎక్కడ జరిగించాడో తెలుసా, సిలువలో. ఈ సిలువలో జరిగినప్పుడు ఏం జరిగింది అనేటువంటిది ఇక్కడ రాయబడలేదు అన్నమాట అండి. ఇక్కడ రాయబడలేదు. ఈ శిశువు ఏం చేయబడ్డాడని మాత్రం రాయబడింది. జన్మించిన తర్వాత ఏం చేయబడ్డాడని రాయబడింది, అది మళ్ళీ చదువుతాం. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా అనే కామం ఉంది చూడండి. అంటే మొత్తానికి అక్కడ ఏదో మ్యాటర్ జరిగి ఉంటుంది, అంతేనా? ఫుల్ స్టాప్ అంటే మ్యాటర్ ఏమైనట్టు, ఫినిష్ అయినట్టు. కామం ఉందంటే ఇంకా జరుగుతుందన్నమాట. ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును, అది మాట. అంటే ఇప్పుడు సింహాసనం దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోక ముందు ఏం జరిగింది అది కీలకమైన విషయం ఈరోజు పాఠంలో. అన్ని సంగతులు కీలకమైనవే అండి. ఇంకొక 5 నిమిషాలు సాగిద్దాం. ఇక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఒక మహా రక్షణ కార్యం జరిగింది. ఏంటి ఆ రక్షణ కార్యం అంటే, మానవుల యొక్క పాపములకు విమోచన కార్యం జరిగింది సిలువలో. మానవుల పాపమునకు విమోచన కార్యము అంటే దాన్ని ఏమనొచ్చు ఇంకో రకంగా, పాపమునకు క్రయధనం చెల్లించబడింది. అలా రాసుకోండి. పాపానికి క్రయధనం చెల్లించబడింది. పాపమునకు పరిహారం చెల్లించాడు సిలువలో.
రెండవది, సిలువలో నీతిపక్షంగా పోరాటం చేశాడు. ఒంటరి పోరాటం చేశాడు. నీతిమంతుడిగా ఆయన ఒంటరి పోరాటం చేశాడు. ఏమండి? మూడోది, అపవాది వాని శక్తులను ఓడించి వాడి తలను చితక త్రొక్కాడు. ఏమండి? అపవాది నమ్ముకున్న ఆయుధాలన్నింటినీ కూడా లాగివేసేసి కానీ సిలువ చేత జయోత్సాహంతో ఆయన బయటకు వచ్చాడు. ఈ సంగతులన్నీ ఎక్కడ కనపడతాయి? ఇప్పుడు మీరు ఇందాక ఏం చదివారు? శిశువును కనగానే ఆ శిశువు ఎక్కడికి వెళ్ళిపోయారనుంది? దేవుని దగ్గరికి, ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళక ముందు ఏం జరిగింది అనేటువంటి విషయము ప్రకటన గ్రంథంలో అక్కడ రాయబడలేదు. మరి ఎక్కడ రాయబడింది ఇది అని మనం ఆలోచన చేస్తే అదే ఇప్పుడు మీకు చెప్పాను. ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి చదవాలి, నేనే చదువుతున్నాను. మరి అపరాధం వలన శరీరమును సున్నతి పొందకుండా వలన మీరు మృతులై ఉండగా చనిపోయిన మనల్ని దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణాన్ని చెల్లించబడిందని చెప్పుకున్నామే సిలువలో, మనకి విరోధముగాను పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను ఆయన తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటిని ఏం చేసేసాడు? ఆయన క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసి ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధ ఆయుధాలు లేకుండా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకి ఏం చేసేసాడు? కనుపరిచేశాడు. ఇది ఎప్పుడు జరిగింది? శిశువు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిందా? వెళ్ళక ముందు జరిగిందా? ఆ శిశువు కన్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడనుంది? తండ్రి దగ్గరికి, సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోక ముందు జరిగిందా, వెళ్ళిన తర్వాత జరిగిందా? మీరేమనుకుంటున్నారో? వెళ్ళక ముందే జరిగింది. తండ్రి దగ్గరికి వెళ్ళక ముందే మానవుల పాపమునకు పరిహారముగా క్రయధనం చెల్లించబడిపోయింది. మన మీద రుణముగా భారముకున్న పత్రాన్ని కొట్టివేశాడు ఆయన. ఇవన్నీ జరిగించాడన్నమాటండి. శిలువ మరణం పొంది ఆయన సమాధి చేయబడి మృతుల్లో నుంచి 3వ దినాన లేపబడి అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన దేవుని సింహాసనము దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఆ వచనములు ఇంత మ్యాటర్ ఉందనే సంగతి మీరు ఎప్పుడన్నా చదివారా? మాట్లాడలేదా? అంతే కదా. ప్రకటన గ్రంథాన్ని మనం పిన్ టు పిన్ నేర్చుకోవాలనుకున్నాం, టైం ఉండట్లేదు. ప్రకటన గ్రంథాన్ని వచనం టు వచనం నేర్చుకోవాలనుకుంటున్నాం. చెప్పాలని నాకు కూడా ఉంది. ఎందుకంటే మనం చివరి రోజుల్లో మన జీవితాలు ఉంటున్నాయి కాబట్టి ఆ సంగతులన్నీ నేర్పించాలని నాకు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే తండ్రి దగ్గరికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఏమంటే ఇదే సంగతి ఎక్కడ కనపడుతుందంటే చదవటానికి టైం సరిపోదు కాబట్టి రాసుకోండి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. ఇప్పుడు ప్రకటన గ్రంథం ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రారంభమైనటువంటి సంఘర్షణ ఎక్కడి దాకా కొనసాగింది? ఆగకుండా. వెరీ గుడ్, పాఠం మీకు అర్థమైంది. సిలువ మరణము వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఎవరు ఓడిపోయారండి? ఇంతకీ అబ్బాది ఓడిపోయాడు. ఎవరు గెలుపొందారు? క్రీస్తు గెలుపొందారు. దీన్ని ఏమనొచ్చు? ఇప్పుడు బోర్డు మీద రాయలేదా? తరములలో యుగములలో కొనసాగిన యుద్ధం. ఏమండి? దీన్ని గ్రంథం ఏమందో చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం మీ బైబిల్లో ఉందా? ఉంటే చూడండి. అంతటా పరలోకమందు ఏం జరిగింది? యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరు కానీ గెలవలేకపోయి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయిన వగైరా సంగతులు మాట్లాడాడు. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఈ సమయంలో మనం ఏం ఆలోచన చేయాలంటే చివరగా ఈ యుద్ధము ఎక్కడ జరిగినట్లుగా చెప్తున్నాడు? పరలోకంలో జరిగింది. పరలోకంలో యుద్ధం జరిగింది. పరలోకములో యుద్ధం జరిగిన మాట ఇది అక్షరార్థమైంది కాదు. యుద్ధం జరిగినటువంటి సమయం పరలోకంలో ఎప్పుడు జరిగిందా? అసలు ఇది లోకం పుట్టక ముందు జరిగిందా? లోకం పుట్టిన తర్వాత జరిగిందా?
మీరు మతశాఖ వాళ్ళ ప్రసంగాలు వింటే, ఒకవేళ అప్పుడు ఎవరు వినట్లేదు అనుకోండి, ఇది వరకు విన్నటువంటి అనుభవాలు మీకు ఉంటే కనుక సృష్టికి ముందు ఈ యుద్ధం జరిగిందని చెప్తారు. వాళ్ళు సృష్టికి ముందు యుద్ధం జరిగిందని చెప్తారు. అదే సృష్టికి ముందు దేవదూతల్లో యుద్ధం జరిగింది, అక్కడి నుంచి తోసేశారు. దేవదూతలు ఒక దూతను ఏం చేశాడు, కిందకే తోసివేశారు, వగైరా సంగతులు చెప్పేశారు. అయితే ఇప్పుడు యుద్ధము సృష్టికి ముందు జరిగిందంటారా, లోకం పుట్టక ముందు జరిగిందా, లోకం పుట్టక ముందు సాతాను పడవేయబడ్డా అనేటువంటిది అది కల్పితమే కానీ నిజమైన సందేశం కాదు. అయితే క్రీస్తు ప్రభు వారి యొక్క నరావతారం, ఆయన ప్రాయచిత్తమైనటువంటి బలి, పరలోకమందు దేవుని సింహాసనం వద్దకు ఆయన ఆరోహణమైన తర్వాత ఈ యుద్ధం జరిగినట్లుగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7-8 వచనాల సందేశం మనకు తెలియజేస్తున్నమాట అండి. అంటే ఇప్పుడు యుద్ధం ఎప్పుడు జరిగిందని చెప్పాను నేను, యేసుక్రీస్తు ప్రభు వారి నరావతారము, రెండోది ఏం చెప్పాను, ఆయన ప్రాయచిత్త బలి, మూడోది పరలోకమందులో దేవుని దగ్గరికి, దేవుని సింహాసనం దగ్గరికి క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏం జరిగింది, యుద్ధం జరిగిందనేటువంటి సందర్భము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7-8 వచనాల్లో ఆ మాటలు మనకు కనపడతాయి. అంతటి పరలోకమందు యుద్ధం జరిగిన మిఖాయేలును అతని దూతలు నా ఘట సర్పంతో ఏం చేశారు, యుద్ధము చేయమని ఉండగా, అంటే అక్కడ యుద్ధం జరిగినట్లు కనపడుతుంది కదా, అక్కడ యుద్ధం జరిగినట్లు కనపడుతుంది కదా. ఆ యుద్ధంలో ఎవరెవరు ఉన్నారంట, మిఖాయేలును అతని దూతలు, అపవాది వాని దూతలు పాల్గొన్నారంట. అంటే మిఖాయేలు యొక్క ఆధీనంలో కూడా ఎవరున్నారండి, దూతలు ఉన్నారండి. రిఫరెన్స్లు రాసుకోండి, చదవడానికి టైం లేదు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13-21, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము, యోధా పత్రిక 9వ వచనము. ఈ యుద్ధంలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి, రాసుకున్నారు కదా, చెప్పండి. మిఖాయేలు దూతలు, అపవాది వాని దూతలు. ఏంటి సామాన్యమైన యుద్ధం కాదు కదా ఇది. మిఖాయేలు అంటే దూతేనా, దూత ఉన్నాడో చెప్పండి, దూత యొక్క అనుచరులు కూడా, అపవాది ఉన్నాడు, అపవాది యొక్క అనుచరులు. వాళ్ళు ఏం చేయలేకపోయారని ఉంది, అక్కడ గెలవలేకపోయారని ఉందా లేదా, మీ గ్రంథంలో లేదా, ఎక్కడ ఎన్నో వచనంలో ఉంది, యుద్ధం 8వ వచనం, యుద్ధము చేసిరి కానీ ఏం చేయలేకపోయారు, గెలవలేకపోయారంటే పరలోకంలో వారికి ఇంకేమి లేదు, స్థలం లేదు. ఇప్పుడు ఈ యుద్ధ ఫలితంగా యుద్ధం జరిగింది, పరలోకంలో స్థలం లేదు. ఈ యుద్ధ ఫలితంగా అపవాది ఎక్కడికి నెట్టివేయబడ్డాడు, అది అపవాది ఎక్కడికి నెట్టివేయబడ్డాడు, అక్కడ ఏమైనా ఉంది చూడండి, పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతానుని పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పం ఏం చేయబడింది, అది భూమి మీద, అంటే ఎక్కడికి వచ్చేసాడట, భూమి మీద పడద్రోయబడ్డాడటండి. మరి గతంలో ఎక్కడ ఉన్నవాడు, తరచుగా వస్తూ ఉండేవాడు, ఎక్కడికే, పరలోకానికి వెళుతూ ఉండేవాడు. ఎందుకు వెళుతూ ఉండేవాడు, సంగతి ఫిర్యాదులు చేస్తూ ఉండేవాడు, పరలోకంలో తరచు వెళుతూ ఉండేవాడు, వచ్చే ఉండేవాడు అనేటానికి రెఫరెన్స్ యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం రాసుకోండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం రాసుకోండి. 2వ అధ్యాయం 1-4 వచనాలు రాసుకోండి. అక్కడికి వెళ్ళి ప్రజల మీద నేరం మోపుతూ ఉండేవాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఉంది చూడండి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకం ముందు ఇలాగ చెప్పవంటిని, రాత్రింబగల మన దేవుని ఇతర మన సహోదరుల మీద ఏం మోపేవాడు, నేరం మోపేవాడు అపవాది. ఇప్పుడు ఏం చేయబడ్డాడు, పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును ఎవరి అయిపోయినాయి, దేవుని. ఇప్పుడు అధికారం ఎవరికి ఇచ్చాడు, కనుక క్రీస్తు శిలువ విజయమే పరలోకం ముందు జరిగినటువంటి యుద్ధానికి కారణం. క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువలో జరిగించిన విజయమే పరలోకం ముందు జరిగిన యుద్ధానికి కారణం అటండి. కనుక నీతిమంతుడైన దేవుడు పాపం చేసినటువంటి భక్తులను చేర్చుకుంటున్నాడు అనేటువంటి తరచు ఫిర్యాదు చేస్తూ ఉండేవాడు. ఆ ఫిర్యాదులన్నింటికి కూడా దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేసి నువ్వేం ఫిర్యాదులు చేయవసరం లేదు అంటే, ఫిర్యాదులు అంటే ఇక్కడ ఒక సందర్భం మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, మాట చెప్తాను. ఎలా ఫిర్యాదులు చేసేవాడంటే, అబ్రహాము ఉన్నాడు, అబ్రహాము తప్పు చేశాడు కాబట్టి, నువ్వు నీతిమంతుడు కాబట్టి అబ్రహాము ఎవరి మనిషి, దేవుడి మనిషి కాదు, నా మనిషి అనేవాడు. దావీదు భక్తుడు ఉన్నాడు, తప్పు చేశాడు కాబట్టి, తప్పు చేసిన వాడు నువ్వు నీతిమంతుడు అయితే నీతిమంతుడు నీ పక్షాన్ని ఉంటారో, దావీదు కూడా నా మనిషి అనేవాడు. దేవుడు సైలెంట్గా ఉండేవాడు. ఎప్పటి వరకు సైలెంట్గా ఉన్నాడు తెలుసా,
ఈ యుద్ధం వచ్చే వరకు ఎలాగున్నాడో సైలెంట్గా ఉన్నాడు. క్రీస్తు శిలువ రక్తము పాత నిబంధన కింద ఉన్నటువంటి భక్తులు పాపం చేసిన వారికి, క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి భక్తులు పాపం చేసిన వారికి రక్తం ఏం చేయబడింది? కార్చబడింది. అటు వారి పాపాలు కడిగివేయబడ్డాయి, ఇటు వీళ్ళ పాపాలు కూడా ఏం చేయబడుతుంది? ఇంకా శుద్ధి చేయబడతాయి. ఇద్దరి కొరకు నా కుమారుడు శిలువలో మరణిస్తున్నాడు అని దేవుడు తెలుసు కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడు, వాడు ఎన్ని ఫిర్యాదులు చేసినా. అప్పటి వరకు యుద్ధం కొనసాగింది. ఈ యుద్ధం ముగింపులో ఆయన ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ఇంకా వాడికి స్థలం లేదు కాబట్టి, పరలోకంలో నీకు స్థలం లేదు, ఇప్పుడు రాజ్యము, శక్తి, మహిమ అంతా దేవునిది అయిపోయింది. ఇప్పుడు ఈ దేవుడు అధికారం ఎవరికి ఇచ్చేసాడు? యేసుక్రీస్తుకి ఇచ్చేసాడు, క్రీస్తుకి ఇచ్చేసాడు. అంతేనా? ప్రకటన గ్రంథం 12:10 ఇప్పుడు చదివారు కదా మీరు. ఏమని ఉంది అక్కడ? అధికారం ఎవరికైనా ఉంది అక్కడ అమ్మా? ఇప్పుడు చదివారు కదా 10 చివరిలో. అది ఇప్పుడు అధికారం ఎవరికి అయిపోయింది? క్రీస్తుది అయిపోయింది. దేవునిది క్రీస్తుకి అధికారం ఇచ్చేసాడు. ఇప్పుడు మనం అందరం క్రీస్తు అధికారం కింద ఉంటున్నామా లేదా? ఇంకా అపవాది అధికారం కింద ఉంటే ఇంకా నీ ఇంట్లో ఏం సాగుతుంది? యుద్ధం సాగుతుంది. ఆల్రెడీ యుద్ధం ఏమైపోయింది? ముగిసింది. యుద్ధంలో గెలుపొందింది ఎవరో? క్రీస్తు. అధికారము, రాజ్యం అంతా ఎవరికి ఇచ్చేస్తారు? క్రీస్తుకి ఇచ్చేస్తారు. నువ్వు పోరాటం చేయలేవు కాబట్టి చేసి గెలుపొందిన ఆయన దగ్గరికి వస్తే నీకు విజయం పొందుతావు, జయం వస్తుంది. అందుకని అంటాడు ఆయన తిరిగి లేచిన తర్వాత, పరలోకమందును భూలోకమందును నాకేమివ్వబడింది? సర్వాధికారం ఇవ్వబడింది. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడిపోయింది. చివరగా ప్రకటన గ్రంథం 1:18 చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 1:18 చదువుతున్నాను. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనైనా. నేను చనిపోయాను అనుకుంటున్నావు కానీ నువ్వు చనిపోలేదు. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చేతులు చేవండి కనుక క్రీస్తు యొక్క స్వాధీనానికి వచ్చేసినవి. తరాల యుగాల్లో జరిగినటువంటి యుద్ధం, ఆ ఏదేనులో ప్రారంభమైనటువంటి యుద్ధం ఎక్కడ ముగించబడింది? కల్వరి శిలువలో ముగించబడింది. ఈ యుద్ధంలో గెలుపొందింది, మొట్టమొదటి గెలుపొందింది ఎవరు? ఏదేనులో గెలుపొందింది ఎవరు? అపవాది. అక్కడ దేవుడు చూచి చూడనట్టేం లేడు. అక్కడి నుంచి జాగ్రత్త పడుతూ కయ్యను సంతతులు, కయ్యను తన సంతతిగా చేసుకున్నాడు, ఏబేలును హతమార్చాడు. ఏబేలును ప్రతిగా దేవుడు ఎవరిని పుట్టించాడు? షేతులో నుంచి దేవుడు తన ప్రణాళికను కొనసాగించుకుంటూ వచ్చి, ఒకవేళ కొనసాగుతూ ఉంటుండగా దావీదు సంతతిలోకి పర్వాలేదులే నా కొడుకు వచ్చేసాడు, నా హృదయానుసారుడు వచ్చేసాడు అనుకున్న టైంకి ఇంట్లోకి కోడల రూపంలో ఎవరు వచ్చేసారు? సాతానుడు వచ్చేసాడు. అక్కడ కూడా దేవుడు యావాషును చక్కగా తప్పించి యావాషు ద్వారా తిరిగి తన యుద్ధాన్ని ఏం చేయించాడు? కొనసాగించుకుంటూ ఉంటాడు. యోధా సంతతినంతటిని హతమార్చాలనుకున్నప్పుడు ఎస్తేరుని నిలబెట్టుకున్నాడు. ఇలాగూ కార్యక్రమాలన్నీ సాగించి చివరికి కననై ఉన్నటువంటి ఆ శిశువు కనగానే మింగాలనుకుని ఏ రోజును కూడా పట్టుకున్నాడు. అక్కడ కూడా ప్రయత్నాలన్నీ విఫలమైపోయినవి. శిశువును జాగ్రత్తగా కాపాడాడు. శిశువును హతమార్చాలనుకున్నప్పుడు దేవుడు ఐగుప్తుకి పంపేశాడు. అక్కడ ఏ రోజు చనిపోయిన తర్వాత అక్కడి నుంచి క్షేమంగా తీసుకొచ్చాడు. ఆ శిశువు ఎదిగిపోయిన తర్వాత ఇతర ఎలా ప్రయత్నం అవుతలేదని స్నేహం బంధం ద్వారా యుద్ధం చేయాలనుకున్నాడు. ఆ స్నేహంలో నమస్కారం చేయమన్నాడు, వందనం చేయమన్నాడు, చేయలేదు. అక్కడ కూడా విఫలమైపోయాడు. విఫలమైపోయిన తర్వాత చివరి తుది ప్రయత్నం ఎక్కడ సాగించాడు? అపవాది తన అనుచరులతో, వాడి వల్ల అవదని తన అనుచరులతో, ఆస్తుల పరిశీలన అధికారులతో వాడి యుద్ధాన్ని కొనసాగించు చివరి ప్రయత్నం చేశాడు. ఆయన శిశువు కన్న తర్వాత దేవుని దగ్గరికి, ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడని రాయబడింది. ఆ మధ్యలో ఏం జరిగిందంటే పాపమునకు క్రయధనం చెల్లించబడింది. ఏమండి అక్కడ ఇంకేం చెప్పుకున్నామంటే ఒంటరి పోరాటం చేశాడు క్రీస్తు. ఇంకేం చేశాడు ఆయన? ఏంటి? అపవాది యొక్క శక్తులను అరికట్టాడు. ఇంకేం చెప్పుకున్నాం? ఆయుధాలను ఏం చేసుకున్నాడు ఆయన? అపవాది ధరించుకున్న ఆయుధాలను లాగి వేసుకుని ఒంటరి పోరాటం చేసేసాడు. అలా జరిగించి ఈ యుద్ధాన్ని ప్రకటన గ్రంథంలో ముగింపుకు దశకొచ్చేసింది. వచ్చిన తర్వాత ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందని చెప్పుకున్నామో, లోకం పుట్టకముందా, లోకం పుట్టిన తర్వాత క్రీస్తు శిలువ బలియాగముతో యుద్ధం ఏమైపోయింది? ముగించబడిపోయింది అన్నమాట అండి. ఇప్పుడు అధికారం అంతా ఎవరికి వెళ్ళిపోయింది? క్రీస్తు అధికారం కింద ఉన్నావా? ఒకవేళ ఆయన అధికారం లేకపోతే ఇంకా అపవాది అధికారం కింద ఉన్నావేమో ఆలోచన చేసి క్రీస్తు అధికారం కిందకి రావాలని ఈ మాటలు రచించుకుంటే అంతటితో ముస్లిం అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. పరమందు ఆశ్రమైన తండ్రి, యుగములలో తరములలో కొనసాగినటువంటి యుద్ధమును గురించి నీ గ్రంథస్థం చేయబడినటువంటి మాటలు ఒకవేళ విపులేకరకంగా తండ్రి మేము నేర్చుకోకపోయినప్పటికీ సంగతులు మాకు అర్థమయ్యే రీతిలో
బోధించినందుకే మీకు స్తోత్రాలు. నీరుకట్టి ఫలింపచేయండి మాటలు. ఇంకెవరైతేనైనా అపవాది యొక్క కబంధాస్తాల కింద ఉండిపోతూ ఉన్నారో, రాజ్యము, మహిమాశక్తి, అధికారం క్రీస్తు అయినప్పుడు క్రీస్తు అధికారం క్రిందకి రావడానికి సహాయం చేయండి. మిగతా సమ్మేళకరంగా మార్చండి. మా ప్రభునేసి క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదామండి.